హాయ్ అండి. యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే పెసరపప్పుతోటి మసాలా కర్రీ అంట. మీరు ఎప్పుడైనా పెసరపప్పుతో చేసిన మసాలా కర్రీ తిని ట్రై చేశారా? ట్రై చేసింటే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. ప్రాసెస్ చూస్తే కొంచెం ఈజీగానే అనిపించింది. సర్లే ఒకసారి ట్రై చేస్తే పోలా అని ట్రై చేశాను. టేస్ట్ ఎలాగొచ్చింది ఏమన్నది లాస్ట్లో చెప్తాను. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి మసాలా రెడీ చేసుకోవాలి. కుక్కర్లో పెసరపప్పు, ఆలుగడ్డ ముక్కలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ గిన్నెలో పచ్చి కొబ్బరి ముక్కలు, గసగసాలు 1 అవర్ ముందు నానబెట్టుకున్న పచ్చెనగపప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో చెక్క, లవంగం, జీలకర్ర, ఎలాచి, కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని మెత్తబడేంత వరకు ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమోటా ముక్కలు కూడా వేసి మెత్తబడేంత వరకు మగ్గిన తర్వాత పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2.5 కప్పు వరకు వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిక్సీలో పట్టుకున్న పేస్ట్ తో పాటు సాల్ట్ వేసి ఉడికించుకున్న పప్పు, కొంచెం బటర్ వేసుకొని ఉడికించుకున్న తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది.